ఓబీసీ సెల్ చైర్మన్ గా ఎమ్మెల్యే శంకర్ బాధ్యతల స్వీకరణలో టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. కేంద్రంపై బీజేపీ ఎంపీలపై తీవ్ర విమర్శలు చేశారు. బీసీపీలపై కేంద్రం జాప్యం చేస్తోందన్నారు. బీజేపీ నేతలు బీసీ వ్యతిరేకులన్నారు. బండి సంజయ్, ఈట్ల రాజేందర్, ధర్మపురి అరవింద్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ బీసీలకు ఏం చేశారని రామచంద్రరావు ప్రశ్నించారు. దేవుళ్ల పేర్లు చెప్పడం తప్ప బండి సంజయ్కి బీసీలు గుర్తు రాలేదన్నారు. దమ్ములేని దద్దమ్ములు తెలంగాణ బీజేపీ ఎంపీలంటూ విమర్శలు గుప్పించారు టీపీసీ చీఫ్. మోడీ మాట్లాడుతూ ఉన్నారంటే కారణం ఏంటి? తెలంగాణ దిక్చూసి రోల్ మోడల్ మన ముఖ్యమంత్రి గారు చేసినట్టు కుల సర్వేని వారి వాళ్ళ చేస్తాను దేశవ్యాప్తంగా అంటా ఉన్నాడు. కానీ కదలికలు లేవు, మాకు అనుమానాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో కూడా బీసీ ఎంపీలు ఉన్నారు బీజేపీలో. ఈటల రాజేందర్ గారు తనకు తాను పెద్ద ముదిరాజ్ బిడ్డగా చెప్పుకుంటాడు. కానీ ఎప్పుడు కూడా గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్న 42% బిల్లు గురించి మాట్లాడాడు. మా నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు బాగా గొప్పగా చెప్పుకుంటాడు బీసీనని, ఎప్పుడు బీసీల గురించి మాట్లాడు. బండి సంజయ్ కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు. ప్రొద్దున లేస్తే హనుమంతుడు, శ్రీరాముడు, కృష్ణుడు తప్ప ప్రజలకు ఏమైనా చేద్దామని, బీసీలకు ఏమైనా చేద్దామని ఆలోచనే లేదు. ఎప్పుడైనా ఒక్కరోజు 42% ఇస్తూ బిల్లులు చేశారు తెలంగాణ ప్రభుత్వం. మోడీ గారి దగ్గరికి వెళ్ళి మోకరిల్లి అడిగిన పాపాన పోలే. దమ్ము లేదు, దమ్ము లేని దద్దమ్ములు వీళ్ళు ఎంపీలుగా ఉన్నారు, బీసీ ఎంపీలుగా. ఓబీసీ చైర్మన్ లక్ష్మణ్ గారు ఉన్నారు కేంద్రంలో. ఒక్కరోజన్నా పోయి మోడీ గారి దగ్గర ఇలా తెలంగాణ ప్రభుత్వం ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకుని కుల సర్వే చేసి 42% రిజర్వేషన్ ఇస్తూ 2 బిల్లులు చేసింది. ప్రజలు మమ్మల్ని అడుగుతా ఉన్నారు, మోడీ గారు దీన్ని యాక్సెప్ట్ చెయ్యండి అని అడిగిన పాపన పోలే. వీళ్ళకి మాత్రం బీసీల ఓట్లు కావాలి. ఎందుకు వేయాలి మిత్రమా? మీ చేతులు అధికారం ఉంది, ఎంపీలుగా ఉన్నారు, మంత్రిగా ఉన్నావు, ఎందుకు ఓటేయాలి మరి? ఇలా మొన్న మహేశ్వర్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు బీసీల గురించి, హాస్యాస్పదం. కిషన్ రెడ్డి కాదా బండారు దత్తాత్రేయ పార్లమెంట్ సీటు గుంజుకున్నది? ఇదే కిషన్ రెడ్డి కాదా బండి సంజయ్ అధ్యక్ష పదవి గుంజుకున్నది? ఇంద్రసేనారెడ్డి కాదా గవర్నర్ గిరి దత్తాత్రేయ గుంజుకొని ఆయన గవర్నర్ అయింది? బీసీల దత్తాత్రేయ గారు 45-50 ఏళ్లుగా ఒక బీసీ బిడ్డగా ఈ రాష్ట్రానికి రకరకాలుగా సేవలు అందిస్తే వారిని ఇంట్లో కూర్చోబెట్టినారు. ఈ బీజేపీ నాయకులు బీసీల గురించి మాట్లాడతారు.